కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దగ్గరికి ఓకే. అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. కొండబెట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ద్వారకా నగర శ్రీ షిరిడి శేషసాయిబాబా సన్నిధిలో బ్రహ్మోత్సవాలని సందర్శించేదానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీ శేషసాయి బాబా సన్నిధిలో అన్నప్రసాద వినియోగం ఉంటుంది. ఈ వారం రోజుల పాటు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ పక్కనే ద్వారకా నగర్లో ఉన్న ఈ శేషసాయి సన్నిధానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగనే తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మొదట రోజు శుక్రవారం 9వ తారీఖు ఆదివారం. ఈ రోజు నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వారం రోజులు జరిగే పంచాహిని బ్రహ్మోత్సవాలని, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అందరూ కూడా ఇచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం తీసుకొని గరుడి సేవ, మొక్కుబడులు, కళ్యాణం, తర్వాత రోజు 4 రోజుల పాటు నిరంతరం నిత్యం ఇక్కడ అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సేదతీరి ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు అనుగ్రహాలు తీసుకొని అందరూ కూడా అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని పునీతులు కావాల్సిందిగా శ్రీ శేషసాయిబాబా మందిర్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నరసయ్య గారు, అంకయ్య గారు, అలాగనే సుబ్రహ్మణ్యం గారు, సుబ్బారెడ్డి గారు, అలాగనే బాలకోటయ్య గారు, బాలయ్య గారు, రావులకొల్లు బాలయ్య గారు, నన్నూరు శ్రీనివాసులు గారు, అలాగనే మన ముంగుమూరుకి చెందిన కోకాటి రమణయ్య గారు, సుబ్బారెడ్డి గారు, రాధాకృష్ణయ్య గారు, ఇతర భక్తులందరూ కూడా, నన్నూరు శ్రీనివాసులు, కామమ్మ అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఈ వారం రోజులు నిర్వహిస్తారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో, ఆ కమిటీ ఆధ్వర్యంలో, కమిటీ నిర్వాహకులు నన్నూరు శ్రీనివాసులు గారు, అలాగనే రావులకొల్లు బాలయ్య గారి ఆధ్వర్యంలో, సుబ్రహ్మణ్యం గారు, సుబ్బారెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ రమణయ్య గారు, రాధాకృష్ణయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ వారం రోజులు ఇక్కడే ఉండి స్వామివారి సేవ చేసుకుంటూ వచ్చే వాళ్ళకి అన్నప్రసాదాన్ని అందజేస్తూ భజనలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అనేక మంది సాయి సేవకులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.